నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ వర్గాలు కానీ ప్రజలు కానీ రెండు నియోజకవర్గాలపై అత్యధిక ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఆయా పార్టీలకు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ రెండు నియోజకవర్గాలు ఒకటి పిఠాపురం, రెండోది మంగళగిరి. ఈ నియోజకవర్గాల నుంచి మంగళగిరి నుంచి కూటమి అభ్యర్థిగా నారా లోకేష్, ఆయన తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 పొజిషన్. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ఇద్దరు అసెంబ్లీలోకి వెళ్తారా, అధ్యక్ష అంటారా అనే దాని మీద ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు కూడా ఓడిపోయారు. ఎన్నో ఆశలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, కానీ వారు నెగ్గుకు రాలేకపోయారు 2019లో. కానీ ఈసారి పరిస్థితులు మారాయి, చాలా భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎలా అయినా సరే 50,000కు తక్కువ కాకుండా మెజార్టీతో గెలవాలి అనే పట్టుదలతో నారా లోకేష్ అక్కడే మకాం వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు మంగళగిరి నియోజకవర్గంలోనే విస్తృత స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక పిఠాపురం విషయానికి వస్తే కనుక జనసేనాని అక్కడే ఇల్లు తీసుకుని అక్కడ నాయకులతో మమేకం అవుతూ అక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఇద్దరిపై కూడా పోటీ చేసేది మహిళలే. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి మురుగుడు లావణ్య, అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగ గీత. ఆమె గతంలో ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు మారింది పొజిషన్. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చగా జరుగుతుంది. తీరా పోటీ చేస్తున్నాం, మహిళల చేతిలో ఓడిపోతే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనే దాని మీద కూడా ఈ ఇద్దరు నేతలు, ఆ పార్టీల నేతలు కూడా ఒక రకమైనటువంటి ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక రకమైనటువంటి ఐక్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మంగళగిరి నియోజకవర్గంలో కనుక పరిశీలిస్తే మనం ఏ రకమైనటువంటి విజయ అవకాశాలు ఉంటాయి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా నారా లోకేష్ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనేది నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి చర్చ. దానికి రకరకాల కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున గంజి చిరంజీవిని ప్రకటించారు. అయితే అనూహ్యంగా 2 నెలల తర్వాత ఆయన్ని మార్చి మురుగుడు లావణ్యను తెర మీదకి తీసుకొచ్చారు. మురుగుడు లావణ్య విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆ యొక్క పైరవీలు కానీ చక్రం తిప్పడం కానీ సక్సెస్ అయింది. ఇలాంటి సందర్భంలో మురుగుడు లావణ్య తల్లి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మామగారు మురుగుడు హనుమంతరావు, ఆయన కూడా 2 పర్యాయాలు మంగళగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటువంటి సందర్భంలో పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మురుగుడు లావణ్య అక్కడ ఏ రకమైనటువంటి దూకుడు ప్రదర్శిస్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి తల్లి కానీ మామగారు అయినటువంటి మురుగుడు హనుమంతరావు ఇద్దరూ కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు 3 పర్యాయాలు. ఎప్పుడూ కూడా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడలేదు అనేది బాగా వినిపిస్తుంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయినటువంటి నారా లోకేష్ ఈసారి ఖచ్చితంగా స్థానం మారుతుంది అని అందరూ భావించారు. కానీ మంగళగిరిలోనే నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ ఇప్పటికే నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎక్కడా కూడా మురుగుడు లావణ్య ప్రచారంలో ఆయనకు పోటీ ఇవ్వలేకపోతున్నారు అనేది. ఎక్కడ చూసినా ఆయా రకాల కార్యక్రమాలతో లోకేష్ అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో మమేకం అవుతున్నారు. మురుగుడు లావణ్య కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి నేతగానే అక్కడే పర్యటిస్తున్నారు అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా వారి వారి నియోజకవర్గాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గాజువాక, భీమవరం 2 చోట్ల ఆయన పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ చేతిలో. కానీ ఈసారి పరిస్థితులు అలా ఉన్నాయా అంటే అలా లేవు, అన్నీ మారాయి. కానీ ఒక బలమైనటువంటి సామాజిక వర్గంగా
ఆ నియోజకవర్గంలో నేతలిద్దరూ ఒకే సామాజిక వర్గం. వంగా గీతకు ఒక రకమైనటువంటి సానుకూలత ఉంది బాగా. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని అక్కడ నెట్టుకు రాగలరా అనేది మొన్నటి వరకు ఒక అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఖచ్చితంగా ఈ కూటమి తరపున జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 కలిశాయి కాబట్టి పిఠాపురంలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. జనసేనానిని గెలిపించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఏకం అయ్యారు. వ్యక్తిగతంగా వంగా గీతపై మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ పార్టీ విధానాలు, పరిపాలనా అంశాలకు సంబంధించి అక్కడ అది మైనస్గా మారబోతుంది. అంత పోటీ అయితే ఇవ్వలేరు అనేది బాగా వినిపిస్తుంది. తక్కువ మెజార్టీతో అయినా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల్లో కూడా మంగళగిరిలో లోకేష్ గెలవబోతున్నారు, పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అనేది రిపోర్ట్స్ ఇచ్చాయి. ఇలాంటి సందర్భంలో మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగులు పెట్టాలి అనే దిశగా ఇద్దరు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేష్ మంగళగిరి బరిలో ఉండటం, దానికి సంబంధించి ఆయన ప్రచార కార్యక్రమాలకు వెళ్ళినప్పటికీ ఆ నియోజకవర్గ నేతలతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు చంద్రబాబు. ఇక లోకేష్ అయితే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అదే ప్రాంతంలో పర్యటించడం, కొన్ని సందర్భాల్లో అయితే మంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలోనే ఉంటున్నారట. చాలా హై ఫోకస్ పెట్టారు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లోకేష్. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి 100 మంది పార్టీలో చేరారు. అలాగే గంజి చిరంజీవి ఎవరైతే ఉన్నారో గతంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కేవలం అతి స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఆర్కేపై ఓడిపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్లు. ఇలాంటి సందర్భంలో వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి గంజి చిరంజీవి పేరు ప్రతిపాదన వచ్చింది, అనౌన్స్ చేశారు. మొదటి జాబితాలో 2 నెలల పాటు ఆయన విస్తృత స్థాయిలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చలు జరిపారు, కార్యక్రమాలు కూడా నిర్వహించారు, ప్రచారం కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఆయన పక్కన పెట్టి మురుగుడు లావణ్యను తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా వైసీపీకి ప్రతికూలమైనటువంటి అంశంగానే మనం చూడాలి. వీటన్నిటినీ పాజిటివ్ వేవ్గా తీసుకొని ఒక అస్త్రంగా మలుచుకొని ముందుకు వెళ్ళడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇటువంటి క్రమంలో ఈ 2 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే 2 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ 2 నియోజకవర్గాలకు అంత ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే ఇటు నారా లోకేష్, అటు జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఆయన గతంలో 2 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఓటమి ఎదురైతే ఆయన వ్యక్తిగతంగా అలాగే పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా అన్ని వర్గాల ప్రముఖులతోనూ అలాగే కొంతమంది వ్యక్తులతో ఆయన సమావేశం నిర్వహించి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. దానికి సంబంధించి అందరూ కూడా ఐక్యంగా ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా మీ విజయానికి మేము కృషి చేస్తాం అని మాటిచ్చారు. ఇటువంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం కంపల్సరీ ఆయన గెలుస్తారు అనేది వినిపిస్తుంది. ఇటు మంగళగిరి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. నేను గెలుస్తానని నాకు తెలుసు, కానీ మెజార్టీ మాత్రం 50,000కు పైగా రావాలి అనేది లోకేష్ అభిప్రాయం అట, ఆయన ఆలోచన అట. దీనికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి అంశాలతో మనం ప్రజలతో మాట్లాడాలి, మనం చూస్తున్నాం. తరచూ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఆయన పర్యటించడం, ఆయన భార్య పర్యటించడం, ఇదంతా చూస్తుంటే ఒక రకమైనటువంటి కొత్త రాజకీయాలకు నాంది పలకబోతుంది అనేదే అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రచారంలో వెనుకంజలో ఉన్నారు మురుగుడు లావణ్య. అక్కడ ఉన్నటువంటి ఓటర్ల అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే గనక మురుగుడు లావణ్య లోకేష్కి ఏ విధమైనటువంటి పోటీ కాదు. ఇంకా గంజి చిరంజీవిని ఉంచితే ఒక రకమైనటువంటి పోటీ ఉండేది, అనవసరంగా మార్చారు అనేది వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది, ఈ 2 నియోజకవర్గాల్లో ఎంతో కీలకంగా తీసుకున్నారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆ ఇద్దరు నేతలు వెళ్తున్నటువంటి విధానం అక్కడ ఉన్నటువంటి వైసీపీ వర్గాల్లో కలవరాన్ని, కలకలాన్ని కలిగిస్తుంది.